హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. ఇది మనకి చాలా బాగుంటుంది. సో ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 2200 ఎస్ఎఫ్టీలో ఉంటుందన్నమాట. సో దీని ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్. అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి కూడా మనకి ఈస్ట్ ఫేసే. సో మీరు స్టార్టింగ్ చూస్తున్నది ఇది వచ్చేసి మనకి ఎవరైనా గెస్ట్లు వస్తే హాల్లో కూర్చోవచ్చు. ఇది పెద్ద హాల్ అండి. ఇది మనం ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైనా కూర్చున్నా కూడా ఇక్కడ మనం సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేసుకునేటట్టు ఉంటుంది. ఓకే, మీరు ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు కదా ఎంత బాగా వస్తుంది అనేది. సో ఇది చాలామంది మాకు 3 BHK ఫ్లాట్ ఫ్లోర్కి ఒకటే ఉన్నది అడిగారు. సో ఈరోజు వచ్చింది. మీరు పూజ గది చూసుకోండి ఎంత బాగా వస్తుంది అనేది. ఈ ఫ్లాట్ మీకు చాలా మంచి డిజైన్ చేశారండి. చాలా బాగుంటుంది ఫర్నిచర్ ఇదంతా కూడా. సో రూప్ లైట్స్ ఇవన్నీ కూడా మంచిగా మ్యాచ్ అవుతుంటాయి అన్నమాట. మనకి ఫర్నిచర్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కిచెన్ డిజైన్ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుంది అనేది. సో కిచెన్లో కూడా ఫర్నిచర్ ఎలా వస్తుంది అనేది చూసుకోవచ్చు. సో దీంట్లో మనకి టోటల్ 3 BHK వస్తుంది. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 72 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. సో ఇక్కడ మీరు కిచెన్ చూసుకున్నారు కదా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. దీనికి లెఫ్ట్లో మనకి బాల్కనీ కూడా ఒకటి వస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడ లెఫ్ట్ మీరు చూసుకుంటే ఇదంతా బాల్కనీ ఫ్రెండ్స్. సో బాల్కనీ ఎలా వస్తుంది అనేది చూసుకోవచ్చు. ఇదంతా స్పేస్ ఇవన్నీ కూడా చూసుకొని బాల్కనీ స్పేస్. ఇక్కడికి ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు బెడ్రూమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. సో ఇక్కడ మేము లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది కదండి. చూసుకోవచ్చు మనకి బెడ్రూమ్స్లో కూడా ఎంత బాగా వస్తుంది అనేది. ఫాల్ సీలింగ్, మనకి బెడ్ కింద రూప్ లైట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇలా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఈ బాత్రూమ్కి వెళ్ళే ముందు మనకి డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఇదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్. సో ఇక్కడికి మళ్ళీ మనం ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం. ఇదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియాకి సంబంధించిన ప్లేస్. సో ఇక్కడికి మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉంది ఏందనేది. సో 2200 ఎస్ఎఫ్టీలో ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఇది లొకేషన్ వచ్చేసి నాగోల్ అండి. నాగోల్ లోపల నాగోల్ చౌరస్తా నుంచి ఒక 1.5 to 2 కిలోమీటర్ డిస్టెన్స్. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మనకి ఇది కామన్ టైలర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసేది. సో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మనకు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఫ్లాట్. సో కాస్ట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా ఫ్రెండ్స్. అక్కడ చూసి మీరు కాల్ చేయొచ్చు. చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్న మనకి 3 BHK ఫ్లాట్. ఇది బెడ్రూమ్ 2. దీనికి మీరు చూసుకోవచ్చు బెడ్రూమ్లో మన కబోర్డ్స్ ఎలా వస్తుంది ఏందనేది. సో ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఈ డ్రెస్సింగ్ ఏరియాకి లెఫ్ట్లో మళ్ళీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది. సో మీరు చూసుకోవచ్చు. ఇది కన్స్ట్రక్షన్ చేసి జస్ట్ 1.5 year ఓల్డ్ అండి. రీసేల్కి పెట్టారు ఓనర్ డైరెక్ట్ మనకి. సో ఇక్కడ దీంట్లో ఉండే వాళ్ళే మనకి రీసేల్కి పెట్టారనమాట. 1.5 year ఓల్డ్ ఈ ఫ్లాట్ ఏజ్ వచ్చేసి. సో కింద మనకు ఒక 1 కార్ పార్కింగ్ వస్తుంది. ఇక్కడ మీరు హాల్ చూసుకుంటున్నారు కదా, ఇటు రైట్ సైడ్లో హైడెన్ బెడ్రూమ్ అంటారు. సో ఇక్కడ మీకు బెడ్రూమ్ ఉందని కూడా తెలియదు, ఇలా డోర్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. మీరు చూస్తున్నారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా వస్తుంది అనేది. సో ఇది బెడ్రూమ్ 3. సో మంచిగా 2200 ఎస్ఎఫ్టీలో మనకి మంచిగా స్పేషియస్గా చాలా బాగా వచ్చింది. ఇదంతా కూడా హాల్. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా సరౌండింగ్ అన్నీ కూడా చూసుకుని కిచెన్ పూజ గది ఇదంతా ఎలా వస్తుంది అనేది 3 bedrooms ఇటు వస్తాయి అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.